కేటీఆర్ కథ తెలంగాణలో ముగిసింది. నువ్వు ఎన్ని డ్రామాలు ఎన్ని నాటకాలు ఆడినా నీ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో మున్సిపాలిటీలో గెలిచే పరిస్థితి లేదు. కాళ్ళ కిందకి నీళ్లు వచ్చే వరకు ఏమి మాట్లాడాలో అర్థం కాక పిచ్చి కుక్క లెక్క మా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నీ పాత్ర ఏంది? తెలంగాణ వచ్చే క్రమంలో నువ్వు ఎక్కడున్నావు? అమెరికాలో అంట్లు దోముకుంటూ ఉండే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీ అయ్యను అడ్డం పెట్టుకుని కేకే మహేందర్ రెడ్డి సొంటి ఒక ఉద్యమకారుడు గొంతు కోసి ఆయన టికెట్ ను సంపాదించి నారో మార్జిన్ లో బయటపడి 10 ఏళ్లు తెలంగాణని రాబందులు లెక్క రాక్షసుల లెక్క దోచుకున్నాం. మీ 10 ఏళ్ల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లగారిని అడిగినా కూడా ఎంత అడ్డగోలుగా అక్రమంగా అవినీతి పరంగా ఫోన్ ట్యాపింగ్ ఈ కార్ రేసింగ్ స్కాములతోటి ప్రతి ఒక్క స్కీమును కూడా ప్రవేశపెట్టి అడ్డగోలుగా దోచుకున్నది దాచుకున్నావు. ఆ దాచుకున్న దాన్ని పంపకాల పంచాయతీ అయి సొంత నీ కుటుంబ సభ్యురాలు నీ చెల్లెనే నీ ముఖం పైన తూ అని చెప్పి ఉంచేస్తుంది. ఉంచి నిన్ను దయ్యము రాక్షసుడు అని చెప్పి సొంత కుటుంబ సభ్యురాలు మాట్లాడుతుంటే దానిపైన సమాధానం చెప్పే ఇంగిత జ్ఞానం ఆలోచన కూడా నీకు లేదు. నువ్వు ఎక్కడ బాధ్యత తీసుకున్నా ప్రతి ఎలక్షన్ కూడా ఎక్కడికక్కడ ఓడిపోయేసరికి అది జీర్ణించుకోలేక తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేతృత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు పోతే ఇంకా మీ జీవితానికి ఎండుకాడు పడ్డట్టే రాజకీయంగానే ఒక భయంతో ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి పైన నోరు పారేసుకుంటున్నావు. సిగ్గుపడాలే కేటీఆర్. నీ బతికేందుకు నీ సొంత చెల్లి అడ్డగోలుగా నీ తిడుతుంటే సమాధానం చెప్పకుండా ముఖం పైన ఉంచేస్తే కూడా ఈ బతుకు కూడా ఒక బతికైనా పోయి మూసిలో దుంకి సావు. ఇప్పటికన్నా ఈ భాష మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యని తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి పిచ్చుకుక్కల్ని ఉరికించి కొట్టినట్టు తప్పనిసరిగా కొట్టే రోజులు కూడా వస్తాయని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా.